వెల్కమ్ బ్యాక్. మండలి ఎన్నికలపై బీఆర్ఎస్ తర్జన భర్జన పడుతోంది. గెలిచే గులాబీ లీటర్ల కోసం అన్వేషిస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. అయితే తెలంగాణ భవన్లో మాత్రం ఎన్నికల హడావిడి కనిపించటం లేదు. అభ్యర్థులను తేల్చడంలో నాంచుడు ధోరణి అవలంబిస్తోంది గులాబీ దళం. గడిచిన 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు నేతలు ఆసక్తి చూపించటం లేదట. దీంతో అసలు బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఒకవేళ బీఆర్ఎస్ పోటీ చేయకుంటే వేరెవరికైనా మద్దతిచ్చే అవకాశం ఉంటుందా అనే కోణంలో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే పోటీకి దూరంగా ఉంటారు అనే చర్చ ఇటు పొలిటికల్ సర్కిల్స్లో కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, మండలి ఎన్నికల తాలూకా హడావిడి అసలు బీఆర్ఎస్ భవన్లో కనిపించట్లేదని చెప్తున్నారు. అసలు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే వేరెవరికైనా మద్దతు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది? అసలు బీఆర్ఎస్లో మండలి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి చర్చ నడుస్తోంది? ఎస్ రాజేశ్వరి, తెలంగాణ భవన్లో మాత్రం వరుసగా పార్టీ తరపున సమీక్షలు జరుగుతున్నప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల విషయానికి వస్తే మాత్రం ఇంతవరకు ఒక క్లారిటీ అయితే పార్టీ నుంచి స్పష్టత రాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 3 నుంచి కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అయితే అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరనేది కూడా ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా దీనిపైన ఒక సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. అసలు ఎవరిని పెడితే బాగుంటుందనేది కూడా ఇంతవరకు ఒక నిర్ణయానికి కూడా రావలేదు. ఇంకా ఒకవేళ పోటీ చేయనప్పటికీ కూడా మరి ఇంకెవరికైనా మద్దతు ఇస్తారా లేదా అనేది కూడా దీనిపై ఒక పార్టీ కూడా స్పష్టత ఇవ్వలేదు. సరే చూడాలి. మరి ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ ఈ నెల 3 నుంచి ఉంది కాబట్టి ఇప్పటికే ఖమ్మం, వరంగల్, నల్గొండ ఇటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి గతంలో ఒక బీఆర్ఎస్ పార్టీ అక్కడ కొన్ని చోట్ల బలంగా ఉందని చెప్పేసి, అంటే నల్గొండలో కానీ, ఖమ్మంలో కానీ, వరంగల్లో గతంలో పోటీ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఎందుకు ఆసక్తి కనపరచడం లేదనేది కూడా కొంత అంటే ఎందుకు ఆసక్తి ఓడిపోతామని ఒక భయంతో ఆసక్తి కనపరచడం లేదా అనేది కూడా ఒక సందిగ్ధత అయితే పార్టీలో నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులు అంటే పోటీ చేసేందుకు ఆసక్తి కనపరుస్తున్నప్పుడు కూడా పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం దీనిపైన ఎటువంటి నిర్ణయానికి అయితే రాలేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపుగా పార్టీ కీలక నేతలందరూ కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ తోటి భేటీ అవుతున్నప్పుడు కూడా దీనిపైన మాత్రం పార్టీ అధినేత కేసీఆర్ అయితే స్పష్టత ఇవ్వలేదని చెప్పేసి అంటున్నారు. కొంతమంది నాయకులు భేటీ అయిన తర్వాత వాళ్ళని మనం సంప్రదించినప్పుడు అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనేది కూడా మనం కొంతమంది నాయకులు అంటే కేసీఆర్తో భేటీ అయిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళని అడిగినప్పుడు దీనిపైన మా అధినేత కేసీఆర్ ఎంతవరకు ఒక స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు, ఈసారి పోటీ చేస్తామో లేదో మాకే తెలియదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి ఇక పోటీ చేయకపోతే మరి ఏం చేస్తారనేది, అంటే మరి పోటీ చేయకపోతే ఎవరికైనా ఒకరికైతే మద్దతు ఇవ్వాలి, మరి ఎవరికి మద్దతు ఇస్తారనేది కూడా కొంత క్లారిటీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు తీసుకోలేదనేది కూడా తెలుస్తుంది. అంటే బీజేపీకి మద్దతు ఇస్తుందా లేకపోతే ఇటు అంటే మళ్ళీ లెఫ్ట్ పార్టీస్కి, అంటే ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి ఖమ్మం, నల్గొండ నుంచి గతంలో పోటీ గెలిచినటువంటి ఎవరైతే అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉన్నారో మరి ఆయనకి మద్దతు ఇస్తారా అనే దానిపైన కూడా ఇంతవరకు పార్టీ ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాకపోతే పోటీ చేస్తే మాత్రం ఓడిపోతామని చెప్పేసి అందుకే పోటీ చేయడం లేదని చెప్పేసి పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. అంటే ఈ విషయం బీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పటికి కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతాం మేము అందుకే పోటీ చేయట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ చెప్పినప్పటికి కూడా పొలిటికల్ సర్కిల్లో మాత్రం ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఘోర ఓటమి తప్పదని చెప్పేసి అందుకే అసలు పోటీ చేసేందుకు కూడా ఆసక్తి కనబరచడం లేదని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పేసి పొలిటికల్ సర్కిల్లో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. సో ఏదేమైనా సరే, ఎందుకంటే 60 లక్షల పైగా సభ్యత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అసలు ఎందుకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి కనబరచడం లేదు కూడా ఒక ప్రశ్నగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో అంటే శాసనసభ ఎన్నికల సమయంలో ప్రతిపక్షం పరిమితమైనప్పుడు, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో 0కి పరిమితమైన తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ పార్టీ సత్తా చాటాలని చెప్తున్నప్పటికి కూడా ఎందుకు మరి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకవేళ పోటీ చేసి ఓడిపోతే ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో పడుతుందేమో అని ఒక భయంతో ఈ పోటీకి దూరంగా ఉంటున్నారనేది కూడా ఒక చర్చ అయితే జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది రాజేశ్వరి. సో ఏదేమైనా సరే ఇక ఎల్లుండి నుంచి కూడా మనకి నామినేషన్ ప్రక్రియ ఉన్నది కాబట్టి ఇంకా ఆల్రెడీ ఇప్పటి వరకు కూడా దీనిపైన ఒక క్లారిటీ కూడా లేదు కాబట్టి సో ఇక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలు కంప్లీట్గా దూరంగా ఉంటుందని చెప్పవచ్చు రాజేశ్వరి. రైట్ సైదులు, మరి అంటే మండలి ఎన్నికలకు సంబంధించి నేతలు కూడా ఆసక్తి చూపించట్లేదని చెప్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఇదే స్థానాలకు సంబంధించి అభ్యర్థులు పోటీ పడిన సందర్భం మనం చూసాం గతంలో కూడా. అసలు పార్టీ నేతల్లో అసలు ఎలాంటి చర్చ నడుస్తోంది? ఎందుకు మండలి ఎన్నికలపైన వారు కూడా నిరాసక్తత చూపించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? సైదులు
ఎస్ రాజేశ్వరి. చెప్పండి, మండలి ఎన్నికల విషయంలో అసలు పార్టీలో ఉన్న నేతల్లో అసలు ఎలాంటి చర్చ నడుస్తోంది? అభ్యర్థులను ఇటు పార్టీలో కీలక నేతలు తేల్చినప్పటికీ కూడా ఎవరు పోటీ చేసేందుకు కూడా ముందుకు రావట్లేదని చెప్తున్నారు. అసలు కీలక నేతలు ఎవరైతే ముఖ్యమైన నేతలు ఉన్నారో వారే ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఎన్నికలకు వెళ్ళినప్పుడు తామేలా ముందుకు వస్తామని ఒక అభిప్రాయం ఏమైనా వ్యక్తమవుతోందా నేతల్లో? ఎస్, ఖచ్చితంగా కొంతమంది వాస్తవంగా అయితే ఆసక్తి కనబరుస్తున్నారు. అంటే పేర్లు బయటికి చెప్పినప్పటికి కూడా పూర్తి డిసిషన్కి అయితే ఆసక్తి ఖచ్చితంగా కనబరుస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజల అభిమానం ఇంకా పోలేదు, ఖచ్చితంగా ఉన్నది. రానున్న రోజులు బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా కొంతమంది నాయకులు మాత్రం బయట చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం మేము పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తాం, ముందుకు వస్తామని చెప్పేసి ధైర్యం చేస్తున్నప్పుడు కూడా గులాబీ బాస్ నుంచి కూడా ఎటువంటి క్లారిటీ రాకపోవడంలోనే వాళ్ళు కూడా కొంత మౌనంగా ఉంటున్నారు అనేది కూడా కొంచెం చర్చ అయితే జరుగుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇదే సిచ్యువేషన్. అంటే అప్పుడు గతంలో ఎమ్మెల్సీ అప్పుడు రాకేష్ రెడ్డి కూడా గతంలో ఖచ్చితంగా మేము మన పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేసినప్పుడు కూడా అప్పుడు ఓటమి చెందారు కాబట్టి అప్పుడు అభ్యర్థిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డి ఓటమి చెందారు కాబట్టి సో ఇప్పుడు అలాంటిది పరిస్థితి మళ్ళీ ఒకసారి ఎదురవుతే ఖచ్చితంగా అది స్థానిక సమస్యల ఎన్నికల్లో పడుతుంది. రానున్న ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం చూపించే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా ఒక భయం నెలకొన్నది అనేది కూడా ఒక సర్కిల్ అంటే ఒక టాక్ వినిపిస్తుంది పొలిటికల్ సర్కిల్లో. మరి చూడాలి మరి ఒక వాస్తవంగా అయితే మరి కొంతమంది పోటీ స్టేషన్కి ఆసక్తి కనబడుతున్నప్పటికీ కూడా మరి ఇక గులాబీ బాస్ అధినేత అంటే కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళు కూడా మౌనంగా ఉంటున్నారు కాబట్టి ఒకవేళ ఆయన ఆ పోటీ స్టేషన్కి ఆసక్తిగా ఉన్నవారు ఎవరైనా ముందుకు వస్తే మాత్రం ఖచ్చితంగా అది పోటీ ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే మాత్రం ఖచ్చితంగా పోటీ స్టేషన్కి అయితే ఆయన కూడా సముఖత వ్యక్తం చేసే సిచ్యువేషన్ కనిపిస్తుంది తప్ప ప్రస్తుతం అయితే మాత్రము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలని చెప్పేసి ఒక అభిప్రాయం వచ్చినట్టు కూడా తెలుస్తుంది. దానిపైన ఇప్పటికే అనేక సార్లు ఇప్పుడు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కూడా కేసీఆర్ తోటి ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ అదేవిధంగా సీనియర్ నేతలు అందరూ కూడా చాలా సార్లు మంతనాలు కూడా ఈ విషయంపై జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే మౌనంగా ఉండడం బెటర్, ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటే ఇంకా బాగుంటుందని చెప్పేసి కూడా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ ఎన్నికలకు కంప్లీట్గా ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి దూరంగా ఉంటున్నట్టు కూడా మనకి ఇదే సమాచారం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.